ఆర్ మోరల్ స్టోరీస్. 1970ల నాటి ఒక తెలుగు పల్లెటూరు అది. ఆ పల్లెటూరు పేరు సిద్ధవరం. ఎటు చూసిన పచ్చని పొలాలు, మధ్యలో చిన్నపాటి ఇళ్ళు. ఊరి చివర్లో ఉన్న ఓ చిన్న గుడిసె ముందు 15 సంవత్సరాల వయసున్న రాము, అతని తండ్రి శ్రీరాములు కూర్చుని ఉన్నారు. రాము పుస్తకాల్ని చూస్తూ నిరాశగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పు శ్రీరాములు మనస్సుని కల్చివేసింది. ఏంట్రా రాము, ఎందుకంత నిట్టూర్పు? ఈ పుస్తకాల మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ప్రేమ కాదు నాన్న, భయం. భయమా? దేనికి భయపడుతున్నావు? ఇవే నా భవిష్యత్తుని నిర్ణయిస్తాయి నాన్న. నాకు చదువుకోవాలని చాలా ఆశగా ఉంది, కానీ ఏంట్రా? కానీ గీని అనకు. మనది పేద కుటుంబం. రేపటి కూడు కోసం ఈరోజే కష్టపడాలి. నువ్వు చదువు మీద ధ్యాస పెడితే పొలం పనులు ఎవరు చేస్తారు చెప్పు? నాకు తెలుసు నాన్న, కానీ మన కష్టం, దాని ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఎంత కష్టపడ్డా కడుపు నిండా తినలేకపోతున్నాం. ఈ చదువు మన కష్టాన్ని తగ్గిస్తుందేమో అని నా ఆశ. రే, చదువంటే ఆషామాషీ కాదు. దానికి డబ్బు కావాలి, పుస్తకాలు కావాలి, ఫీజులు కట్టాలి. నీకు తెలియని కష్టాలు కాదు కదా. ఈ పొలం తప్ప మనకు వేరే ఆధారమేముంది? మన కష్టాన్ని మార్చడానికి అదే మార్గం నాన్న. ఈ పొలం మన జీవితాన్ని మార్చలేదు, కానీ ఈ పుస్తకాలు మార్చగలవు. మా మాస్టర్ చెప్పారు, చదువుంటేనే సమాజంలో గౌరవం, మంచి జీవితం ఉంటాయని. ఆ మాస్టర్ డబ్బు కూడా ఇస్తాడా ఏంటి? ఏంటో ఈ ఆశలు. మనలాంటి వాళ్లకు అవి కలలు మాత్రమేరా. కాదు నాన్న, కలలో ఉన్న వాటిని నిజం చేసుకోవడం నా చేతుల్లో ఉంది. నేనేదైనా కష్టపడి సంపాదిస్తాను, ఆ డబ్బుతో చదువుకుంటాను. ఇంకేం సంపాదిస్తావురా? ఈ ఊళ్ళో మనకు కూలి పని కూడా దొరకదు. అన్నీ ఆ లక్ష్మయ్యకి వెళ్తాయి. 2 రోజులు గడిచాయి. రాము ఊళ్ళో పని వెతుక్కుంటూ తిరిగాడు. చివరికి లక్ష్మయ్య ఇంటి దగ్గరకొచ్చాడు. లక్ష్మయ్య తన పెంకుటిల్లు ముందు ఓ కుర్చీలో కూర్చొనున్నాడు. రాము ధైర్యంగా ముందుకెళ్లాడు. నమస్కారం అయ్యగారు. ఓహో, శ్రీరాములు కొడుకువా? ఏంట్రా, పొలం పనులు వదిలి ఇక్కడికొచ్చావు? నాకు చదువుకోవాలని ఉంది అయ్యగారు. దానికి డబ్బు కావాలి. అందుకే ఏదైనా పని ఉంటే చెప్పండి. చదువా? మీలాంటి పేదోళ్ళు చదువుకోవడం దేనికిరా? మళ్ళీ మా మీదికే వస్తారు కదా. అలా కాదయ్యగారు, కష్టం చేసి సంపాదించి చదువుకుంటాను. సరే, నీకొక పనుంది. మా పొలం చివర ఓ రాళ్లు ఉన్న గుట్ట ఉంది. అందులో ఉన్న రాళ్లన్నీ తీసి పొలం చదును చెయ్యాలి. పని చాలా కష్టం. ఎవ్వరూ ముందుకు రారు. నువ్వు చేస్తావంటే రోజుకి 5 రూపాయలు ఇస్తాను. 5 రూపాయలా? సరే అయ్యగారు, చేస్తాను. సరేలే, రేపుదయం రా. కాని గుర్తుపెట్టుకో, పని పూర్తి కాకపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వను. రాము సంతోషంగా ఇంటికి పరిగెత్తాడు. తండ్రికి ఈ విషయం చెప్పాడు. ఒరే రాము, ఏం చేశావురా నువ్వు? ఆ పని ఎంత కష్టమో నీకు తెలుసా? ఆ గుట్టలో రాళ్లు తీయడమంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవడం. నాకు తెలుసు నాన్న, కానీ కష్టం తప్ప ఇంకో మార్గం లేదు. ఈ ఒక్క నెల కష్టపడితే ఆ తర్వాత నా జీవితం మారుతుంది. కాని నువ్వొక్కడివే ఆ పని ఎలా చేస్తావు? దేవుడున్నాడు నాన్న, ఆశ ఉంది, కష్టపడే శక్తి ఉంది. నేను చేస్తాను. రాము మరుసటి రోజు తెల్లవారుజామునే పొలం దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మయ్య పనివాళ్లు చూసి నవ్వారు. రేయ్, రాములు కొడుకొచ్చాడ్రా. ఈ చిన్న పిల్లగాడు ఆ పని చేయడం చూద్దాం పదండి. అయ్యగారు ఎటకారానికి చెప్పుంటారు. ఈడొక్కడే ఆ పని పూర్తి చేయడం అసాధ్యం. రాము ఏం మాట్లాడలేదు. గుణపం తీసుకుని మొదటి రాయిని పెకిలించాడు. అది చాలా బరువుగా ఉంది. అతని చేతులు నొప్పితో లాగుతున్నాయి. అయినా ఆగలేదు. రేయ్, నెమ్మదిగా చెయ్యరా, లేకపోతే నీకేం దక్కుతుందో మాకు తెలియదు. ఏం కాదులే అన్నయ్య, మీరంతా మీ పని చేసుకోండి, నేను నా పని చేసుకుంటాను. రాము రోజంతా పనిచేశాడు. మధ్యాహ్నం ఎండలోనూ ఆగలేదు. అతని చేతులకు బొబ్బలొచ్చాయి. అయినా అతను రాయిని పగలగొడుతూ గుట్టను చదును చేస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయింది. లక్ష్మయ్య వచ్చి చూశాడు. ఏంట్రా, ఈ రోజు సాయంత్రం కూడా ఇంకా పనిచేస్తున్నావు? అవునయ్యగారు, గుణపం బలంగా ఉంది, అందుకే ఇంకా పనిచేస్తున్నాను.
సరేలే, రేపు పూర్తి చేయగలవో లేదో చూద్దాం. ఈ రోజుకి 2 రూపాయలు తీసుకో. కానీ అయ్యగారు, మీరు రోజుకి 5 రూపాయలు అన్నారు కదా. నేను చెప్పింది పని పూర్తయిన తర్వాత. ఇప్పుడు నువ్వు ఇంకా చెయ్యలేదు కదా. సరే అయ్యగారు. రాము ఇంటికెళ్ళాడు. తండ్రికి జరిగిందంతా చెప్పాడు. చూసావా, నేనిదే జరుగుతుందని చెప్పాను కదా. వాళ్ళు మనలాంటి పేదోళ్ళని మోసం చేస్తారు. ఆ పని వదిలే. వద్దు నాన్న, నేను వదిలిపెట్టను. నా చదువు ఆశని నేను వదిలిపెట్టలేను. నేనింకా కష్టపడతాను. ఆ పని పూర్తి చేసి చూపిస్తాను. ఆ మరుసటి రోజు నుండి రాము తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేచి పనికి వెళ్లేవాడు. అందరూ నిద్రపోతున్నప్పుడు అతను గుట్ట మీద పనిచేస్తూ ఉండేవాడు. అతను కనీసం సాయంత్రం కూడా ఇంటికి రాకుండా అక్కడే కష్టపడేవాడు. అతని చేతులు కఠినంగా మారాయి. ఎవ్వరూ కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అందరూ అతన్ని ఎగతాళి చేసేవారు. అరే రాము, నీ ఆశలు ఆ రాళ్లలాగే బరువుగా ఉన్నాయి రోయ్. వాటిని నువ్వు మోయలేవు. బరువు అనుకున్నవాడికి అవి బరువు, బలం అనుకున్నవాడికి అవి సాధనాలు. అయ్యగారు నీకొక్క రూపాయి కూడా ఇవ్వర్రా. నీ కష్టాన్ని చూసి కూడా దయ చూపించరు. నాకు అయ్యగారి దయ అవసరం లేదు. నా కష్టం మీదే నాకు నమ్మకం. 1 నెల గడిచింది. ఆ గుట్ట సగం చదును అయిపోయింది. రాళ్లొకవైపు పెద్ద కుప్పగా పేరుకుపోయాయి. ఈ విషయం లక్ష్మయ్యకు తెలిసి ఆశ్చర్యపోయాడు. రాము ఇంత కష్టపడతాడని అతను అస్సలు ఊహించలేదు. అతనికి కొంత భయం కూడా వేసింది. ఏమో, ఈ పిల్లవాడేదైనా మోసం చేస్తాడేమో అని మనసులో అనుకున్నాడు. ఏంట్రా రాము, నీకీ పని చేయడం చాలా కష్టంగా ఉంది కదా. ఈ పని వదిలేసి వేరే పని చూసుకో. వద్దయ్యగారు, ఇంకా సగం ఉంది. 10 రోజుల్లో పని పూర్తి చేసేస్తాను. మీరు నన్ను నమ్మండి. ఆ, నాకు నమ్మకం లేదురా. నువ్వు ఇంకేం కష్టపడతావు? ఈ నెల్లో నువ్వు నా దగ్గర తీసుకున్న 5 రూపాయలు కూడా నాకే ఇవ్వాలి. కానీ ఎందుకయ్యగారు? నేను కష్టపడ్డాను కదా. నువ్వు పని పూర్తి చేయలేదురా. నువ్వు నా డబ్బు తీసుకుని నన్ను మోసం చేశావు. ఇప్పుడు నాకు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి. రాము కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని వెంటనే వాటిని తుడుచుకున్నాడు. అతని నిర్ణయం మారలేదు. అతను రోజు రాత్రి నిద్రపోకుండా ఆ గుట్టను చదును చేయడం మొదలుపెట్టాడు. అతను తిండి కూడా తినడం మానేసి పని చేశాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. అతను ఆ 1 నెల్లోనే కష్టపడి తను ఒప్పుకున్న పనిని పూర్తి చేశాడు. ఒకరోజు ఉదయం రాము పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళాడు. తండ్రికి విషయం చెప్పాడు. నిజమా రాము, నువ్వా పని పూర్తి చేసేశావా? అవునాన్నా, ఇంక నేను కూడా అందరి పిల్లల్లాగే బాగా చదువుకోగలను. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నేనా పని పూర్తి చేసేశాను. 2 రోజులు గడిచాయి. రాము ఇంట్లో ఉండగా ఒక జీప్ వచ్చింది. ఆ జీప్లో జిల్లా కలెక్టర్ దిగాడు. ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కలెక్టర్ లక్ష్మయ్య ఇంటికెళ్లి తర్వాత రాము ఇంటికొచ్చాడు. ఆ, నువ్వేనా రాము అంటే? అవును సార్. నేను ఆ లక్ష్మయ్య దగ్గరికి వెళ్ళాను. ఆ పొలం మీద నేనొక పని మొదలు పెట్టాను. ఆ పనికి నేను ఒక యువకుణ్ణి నియమించాలని అనుకుంటున్నాను. నువ్వా పని చేస్తావా? ఏంటది సార్? నేను నిన్నే ఆ పనికి నియమించుకున్నాను. నువ్వు మాకు ఆఫీసులో పనిచేస్తావు. నీ కష్టాన్ని చూసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుండి నీ జీవితం మారిపోతుంది. రాము ఆనందంతో నిండిపోయాడు. అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అతని తండ్రిని చూశాడు. తండ్రి కళ్ళు కూడా చెమర్చాయి. రాము, నీ కష్టానికి నేనీ బహుమతి ఇస్తున్నాను. ఈ రోజు నుండి నువ్వు నా ఆఫీసులో పనిచేయాలి. నీకు చదువుకునే అవకాశం కూడా నేను కల్పిస్తాను. ధన్యవాదాలు సార్. నాకసలు మాటలు రావడం లేదు. నీకిక్కడ ఎంతమంది సహాయం చేశారు? ఎవ్వరూ లేరు సార్. ఈ పుస్తకాలు నా కష్టం తప్ప. ఏంటి లక్ష్మయ్య, నువ్వు రాముకి డబ్బివ్వలేదు అని చెప్పావు? నేను నిన్ను చాలా తిట్టాను. నాకు తెలియదండి. రాము ఇంత కష్టపడతాడని నేనస్సలు ఊహించలేదు. ఈ రోజు నుండి ఈ విషయం మన ఊర్లో అందరికీ పాఠం కావాలి. కష్టమనేది ఒక ఆయుధం. దాన్ని ఉపయోగించుకుంటే అసాధ్యమైన విజయం సాధ్యమవుతుంది. అందరూ రాముని చూసి చప్పట్లు కొట్టారు. రాము కష్టానికొచ్చిన విజయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుండి రాము ఆ జిల్లాలో బాగా పేరు పొందాడు. అతనెప్పుడూ కష్టాన్ని వదిలిపెట్టలేదు. అతను చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. అతని కష్టం అతని జీవితాన్ని మార్చింది. అతని కష్టం వల్ల వచ్చిన విజయం ఆ ఊర్లో ఒక చరిత్రగా నిలిచిపోయింది.
ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి, కష్టపడే మనసుంటే విజయం తప్పకుండా వరిస్తుంది. మంగాపురం అనే పల్లెటూరులో మగవాళ్లంతా పనుల్లేక ఇంటి వద్దనే ఉంటారు. ఓవైపు కరువు ఆ ప్రాంతాన్ని చిదిమేస్తుంది, మరోవైపు పనుల్లేకపోవడం వల్ల సంపాదన ఉండదు. ఎలాగోలా బతుకును నెట్టుకొస్తూ ఉంటారక్కడి ప్రజలు. అలాంటి ఊర్లో ఒకరోజు శివయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. శివయ్య శవం ముందు అతని భార్య జానకి గుండెలవిసేలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది! ఓరి దేవుడా, మాకెందుకిలాంటి బతుకునిచ్చావు తండ్రి? పనుల్లేకపోతే పస్తులున్నాడు, కాని ఇలా నిస్సహాయ స్థితికి చేరి చస్తాడనుకోలేదు. దేవుడా, అయ్యో! జానకి, అలా ఏడుస్తూనే ఉంటావా? అవతల నీ బిడ్డ మొహం చూడు, ఏడవటం ఆపు. నిన్నటి రాత్రి పిల్లాడు ఆకలిగా ఉందని అన్నాడు. ఆ సమయంలో నీళ్లు తప్ప ఇంకేం ఇవ్వలేకపోయాం. దాని గురించి ఆలోచించి ఆయన ఇలాంటి పని చేసుకున్నాడు. ఇలాంటి చావు ఎవ్వరికీ రాకూడదు. మగాళ్లంతా అలా చూస్తూ ఉంటారా? వెళ్ళి జరగాల్సిన పని చూడండి అంది పద్మ. పద్మ అలా అనడంతో అక్కడున్న మగాళ్లందరూ తలలు దించుకుంటారు. అందులోంచి ఆ ఊరి పెద్ద రవీంద్ర, అసలే మన ఊర్లో కరువు, చెట్ల జాడే లేదు, దహనం చేయడానికి కట్టెల్లేవు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఛీ, మీరసలు మనుషులేనా? ఇలా అండానికి సిగ్గుగా లేదు? నువ్వొక పెద్ద మనిషివేనా? చేతగాని వాళ్ళ నీతులు చెప్పడం కాదు, ఊరిని ముందుకు నడిపించే సత్తా నీకు లేదా? ఏ పద్మా, మాటలు చెప్పినంత సులభం కాదు దహనం చేయడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మట్టిలో పూడ్చిపెట్టడం తప్ప ఇంకేం చెయ్యలేం. అందరూ తలో చేయి పట్టండి, ఆ పని పూర్తి చేద్దాం అని రవీంద్ర చెప్పగానే అక్కడున్న మగాళ్లంతా శవాన్ని మోయడానికి ముందుకొస్తారు. ఇంతలో అక్కడికి సుందరం ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాడు. సుందరాన్ని చూసి రవీంద్ర, రే వెధవా, మన ఊరి గురించి తెలిసి మరీ ఇలాంటి పని చేశావేంట్రా? నీకు బుద్ధి లేదు? ఇప్పుడున్న వాళ్ళమే ఇక్కడ బతకలేక చస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు. ఏం పెట్టి పోషిస్తావురా? పెద్దాయనా, ఈ అమ్మాయి పేరు వసుధ. చాలా రోజుల నుంచి నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. ఇక ఊరికి తీసుకురావడం తప్ప నాకు మరో దారి కనిపించలేదు. ఇక్కడ ఏం జరుగుతోందో నీకసలు అర్థమవుతోందా? శవాన్ని దహనం చేయడానికి కట్టెల్లేవని భూమిలో పూడ్చిపెట్టడానికి చూస్తున్నాం. కనీసం ఇది చూసైనా నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా బతుకు. అలా రవీంద్ర చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పటి వరకు మౌనంగానే ఉన్న సుందరం భార్య వసుధ వారి కన్నీళ్లను చూసి మాట్లాడ్డం మొదలు పెడుతుంది. అందరూ మీ ఇళ్ల నుంచి తలొక్క కట్టెపుల్లం తీసుకొచ్చేస్తే దహన కార్యం పూర్తి చేయొచ్చు కదా. అలా బాధపడితే కన్నీళ్లు తప్ప ఇంకేమీ రావు. క్షణం పాటు ఆలోచిస్తే ఏదో ఒక ఆలోచన వస్తుంది. అవును, ఆ అమ్మాయి చెప్పింది నిజమే కదా. అందరం వెళ్ళి మన ఇళ్ల నుంచి కట్టెలు తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అంటూ పద్మ చెప్పడంతో అప్పటికప్పుడు అందరూ అక్కడ్నించి వెళ్లి వారి వారి ఇళ్ల నుంచి కట్టెలు తీసుకొచ్చి ఇస్తారు. వాటితో శివయ్య దహన కార్యక్రమం పూర్తి చేస్తారు. ఇక పద్మ, జానకి అయితే వసుధను ఆప్యాయంగా చూస్తారు. మరుసటి రోజు రవీంద్ర ఊరి ప్రజల్ని పిలిచి పంచాయతీ పెడతాడు. చూడండి, మన ఊరి ప్రజల బాగు కోసం చెప్తున్నాను. మనమంతా వలస వెళ్ళిపోదాం. అలా చేయడం వల్ల కొందరైనా ప్రాణాలతో ఉంటారు, లేకపోతే ఆ శివయ్యలాగా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఏవయోయ్, అలా చెప్పడానికి నీకు బుద్ధుందా? ఎవరైనా చస్తే తన సొంత మట్టిలోనే చావాలనుకుంటారు. బతికినా చచ్చినా ఈ ఊర్లోనే, ఎక్కడికి వెళ్లేద్లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను పద్మా. ఇప్పుడున్న పరిస్థితిలో మనకి ఈ దారి తప్ప మరో దారి కనిపించటం లేదు. రవీంద్ర ఆ మాట చెప్పగానే అందరూ మౌనంగా ఉండిపోతారు. అందరూ నిశ్శబ్దంగా ఉండడం చూసి వసుధ మాట్లాడ్డం మొదలు పెడుతుంది. ఉన్న ఊర్ని వదిలిపెట్టి వెళ్లాలంటే మనసు రాదండి. మనసుకు నచ్చని పనిచేసి మీరు సంతోషంగా ఉండలేరు కదా. ఒకరి మాటలు మనల్ని బాధ పెడుతున్నాయంటే మనం బాధపడుతూనే ఉండాలా? ఆ బాధలోంచే బలం పుట్టాలి. ఆ బలమే మనకి ఆయుధం అవ్వాలి. ఆ ఆయుధంతోనే మనం పోగొట్టుకున్నవన్నీ సాధించాలి.
అద్దీ మాటంటే శబ్బా. ఇక ఆలోచన చేస్తూ కూర్చోవడం అంత మంచిది కాదు. పని లేదని మనం చింతించాల్సిన అవసరం లేదు. ఆ పనిని మనమే కల్పించుకోవాలి. చూడమ్మాయి, నువ్వీ ఊరికొచ్చిన కొత్త కోడలివి. నీకీ ఊరి గురించి ఏం తెలుసు? తెలిసి తెలియకుండా అలా మాట్లాడకు. ఈ ఊరి గురించి, ఊరి ప్రజల గురించి నా భర్త సుందరం నాకు రోజూ చెప్పేవాడు. ఎలాగైనా ఊర్ని కాపాడాలని అనుకునేవాడు. కాని ఆయన కళ్ళ ముందే ఊరు వలస వెళ్తుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అయితే ఏం చేస్తావేంటి? నువ్వేమో రుద్రమదేవిలాగా ఏదో సాధించేస్తా అని శపథాలు చేయకమ్మా. ఇక్కడి ఊర్లో ఏమి చేయలేవు. చూసావు కదా, అందరూ ఒక్క పూట మాత్రమే తింటున్నారు. ఈ పల్లెటూరికి కొంత దూరంలోనే అడవుంది. ఇప్పుడు ఆ అడవి కూడా కరువు వల్ల ఎండిపోయింది. అయితే ఏంటి? బావిని తవ్విద్దాం. అందరం తలొక చేయి వేస్తే సాధ్యమవుతుంది. సొంత ఊరి కోసం ఆ పనిచేయడానికి మీరు సిద్ధమేనా? సిద్ధమమ్మా, మేవంతా సిద్ధం. మేవంతా సిద్ధం వసుధా. అలా అందరూ వసుధ చెప్పిన మాట వింటారు. అందరూ తలొక చేయి వేసి ఆ ఊర్లో బావిని తవ్వుతారు. వారం 10 రోజులు కష్టపడిన తర్వాత ఆ బావిలో నీళ్లు పడతాయి. అది చూసి ఊరి జనానికి సంతోషం అనిపిస్తుంది. ఆహా, దేవతలా వచ్చి మా ఊరిని కాపాడావు తల్లి. మా ఊరి దాహం తీర్చావు. ఈ ఊరి పెద్ద మనుషులు కూడా చెయ్యని పనిని చేసి చూపించావు. మా సుందరం నిజంగా అదృష్టవంతుడు అంది పద్మ. చూడక్కా, ఇది మీ ఊరు మాత్రమే కాదు, ఇది మా ఊరు కూడా. నేను బతకాల్సిన ఊరు, నా భర్త ఊరు, నా పిల్లల ఊరు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అసలీ ఊర్లో అందరూ ఏ పనులు చేస్తారు? అందరూ కూలీ పనులకే కదా వెళ్లేది. కాని కరువు వల్ల ఆ పనులు లేకపాయే. అందరూ ఖాళీగానే ఉన్నారు. అయితే ఇక అందరికీ పనులు కల్పిద్దాం. పద, అందర్నీ రమ్మని కబుర్చేయి అని వసుధ చెప్పగానే పద్మ వెళ్లి ఊరందర్నీ పిలుచుకొస్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. ఇక అందర్నీ ఉద్దేశించి వసుధ మాట్లాడ్డం మొదలు పెడుతుంది. ఇప్పటి వరకు పనుల్లేవని మనం ఖాళీగా ఉన్నాం. కాని ఇక పనుల కోసం చూడాల్సిన అవసరం లేదు. మనమే పనులు కల్పించుకుందాం. పనులు కల్పించుకుంటే డబ్బులు కూడా మనకు మనమే ఇచ్చుకోవాలా? ఆ డబ్బులేమన్నా మట్టిని తవ్వితే దొరుకుతాయా ఏంటి? ఏవయ్యా పెద్ద మనిషి, కాస్త వసుధ చెప్పేది పూర్తిగా వినవయ్యా. మన దగ్గర నీళ్ల బావుంది. వ్యవసాయం చేయాలనుకునేవారు ఈ రోజు నుంచే ఆ నీళ్ల ద్వారా వ్యవసాయం చేయండి. అలాగే ఇంకొందరు పూల మొక్కలు నాటండి. మరికొందరు ధాన్యాలు పండించండి. ఆకుకూరలు, కూరగాయలు పండించి పండించి వాటిని మనమే కూరలు చేసుకొని తినాలి కదా. వాటిని పట్నానికి తీసుకువెళ్లి అమ్ముదాం. వచ్చిన డబ్బులతో సంతోషంగా బతుకుదాం. కరువుతో అల్లాడుతున్న మన మట్టిని మళ్లీ బంగారమయం చేసుకుందాం. నా మాట నమ్మండి, ఇది చేస్తే ఖచ్చితంగా ఈ ఊరి రూపురేఖలు మారతాయి. వసుధ అలా చెప్పడంతో అందరూ వసుధను మెచ్చుకుంటారు. కొందరైతే జేజేలు పలుకుతారు. ఆడవాళ్లంతా కలిసి వసుధను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇక అప్పట్నుంచి ఊరి జనం ముందుకు కదులుతారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. నెల రోజుల్లోనే ఆకుకూరలు, పూలు, కాయగూరలు కోతకొస్తాయి. ఇక ఈ రోజు నుంచి మన సంపాదన మొదలవుతుంది. అందరం కలిసి వీటిని సిటీకి తీసుకెళ్లి అమ్ముకుని వద్దాం. అలాగేనమ్మా, నేను కాయగూరలు తీసుకెళ్తాను అందే జానకి. అలా ఒక్కొక్కరి వారు పండించినవి తీసుకుని పట్నానికి వెళ్తారు. అక్కడ మంచి ధర కమ్మి తమకు కావలసినవి కొనుక్కుని ఇంటికొస్తారు. ఆ రోజు ఆ ఊర్లో సంబరాలు మొదలవుతాయి. అందరూ దేవుడికి పూజతో పాటు వసుధకు నమస్కారాలు చేసి పూజిస్తారు. అయ్యయ్యో, నేను మీలాగా ఒక సామాన్యురాల్నే కదా. ఊరి కోసం ఆలోచించానంతే. ఇందులో నా గొప్పతనం ఏదీ లేదు. అలా అనకమ్మా. సరిగ్గా 2 నెలలకు ముందుగాని నువ్వు మా ఊరికి వచ్చుండుంటే ఈ పాటికి నా భర్త మాతో సంతోషంగా ఉండుండేవాడు. ఈ ఊరి వాళ్ళు నరకం అనుభవించేవారు కాదు. నీలాంటి తెలివైన కోడలు ప్రతి పల్లెటూరికి ఒకరుంటే ఆ ఊరు స్వర్గం అవుతుందమ్మా. సుందరం చాలా మంచి పని చేశాడు. నిన్ను పెళ్లి చేసుకుని సరాసరి ఈ ఊరికే తీసుకొచ్చి మాకు మంచి కానుకే ఇచ్చాడమ్మా. నెర్రలు చీలిన మట్టితో చెట్ల జాడ లేకుండా ఉన్న ఈ ఊర్ని మళ్లీ చిగురించేలా చేసిన నా భార్య వసుధకు మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజానికి ఆడవాళ్లు తలుచుకుంటే సాధించలేందంటూ ఏదీ లేదు.
అలా సుందరం చెబుతూ ఉండగా అమ్మా, ఆడవాళ్లను చులకనగా చూడ్డం తప్ప ఇంకేం చెయ్యలేని సమాజమమ్మా ఇది. ప్రతి పల్లెటూరికి నీలాంటి తెలివైన కోడలు ఒకరైనా ఉండాలమ్మా. నిన్ను చిన్నచూపు చూశాను, ఏం సాధించలేవని అనుకున్నాను. సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టాను. కాని నువ్వు సాధించావు. ఈ విజయం సాధించి ఈ ఊరికే విజయాన్ని అందించావు. అందుకే అంటారు బాబాయ్, మహిళలు మహారాణులు అని. అన్నాడు సుందరం. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే స్త్రీ కీర్తించబడుతుందో అక్కడ అన్నీ సుభిక్షంగా ఉంటాయి. అక్కడ అపజయాలకు తావుండదు అని ఆనాడు ఆ శ్రీకృష్ణుడే చెప్పాడు. ఇప్పుడది సాక్షాత్తు చూస్తున్నాం. అలా వసుధని అందరూ మెచ్చుకుంటారు. ఇక అప్పటినుంచి ఆ ఊరి బాగోగులు చూసుకుంటూ వసుధ ముందుకు సాగుతుంది. అందరూ ఆమె అడుగుజాడల్లో నడుచుకుంటూ తమ ఊరి ప్రతిష్టను పెంచుకుంటారు. ఏ సమస్య లేకుండా సంతోషంగా బతుకుతారు.